ఈరోజు మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి మాట్లాడుకోబోతున్నాం కదా. అవును, నిజంగానే. కష్ట సమయాల్లో క్రైస్తవులకు అనే ఈ ప్రత్యేకమైన మూలగ్రంథం నుండి సేకరించిన సమాచారాన్ని మనం ఈరోజు పరిశీలించబోతున్నాం. ఇదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ కాబోతోంది. కరెక్ట్. ఎలాంటి పక్షపాతం లేకుండా ఆ గ్రంథంలో రచయిత వ్యక్తీకరించిన భావాలను మనం విశ్లేషించబోతున్నాం. అంటే విపరీతమైన కష్టాల్లో ఉన్నవారికి ఈ పుస్తకం ఎలా మానసిక ధైర్యాన్నిస్తుంది, అలాగే చరిత్రను ఎలా ముడిపెడుతుంది అనేది అర్థం చేసుకోవడమే మన లక్ష్యం. అవును. సో చర్చను ప్రారంభించడానికి ఒక చిన్న ఊహతో మొదలు పెడదాం. ఒకసారి ఆలోచించండి. ఈ రోజుల్లో ఎవరైనా ఒక పెద్ద రాజకీయ నాయకుడు కాని లేదా కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్న ఒక సెలబ్రిటీ కాని లైవ్ టీవీ ముందుకొచ్చారనుకుందాం. వచ్చి ఆ ప్రపంచంలో ఎవరైనా సరే నా గత జీవితాన్ని, నా క్యారెక్టర్ని ఆడిట్ చేసుకోండి అని ఓపెన్గా ఛాలెంజ్ చేస్తే ఎలా ఉంటుంది? నాలో ఒక్క తప్పుందని నిరూపించగలరా అని అడిగితే ఏం జరుగుతుంది అంటారు? మహా అయితే ఒక 10 నిమిషాలంతే. ఆ 10 నిమిషాల్లో సోషల్ మీడియాలో వాళ్ల బండారమంతా బయటపడుతుంది. ఎందుకంటే ఎంత గొప్ప వ్యక్తైనా సరే జీవితంలో ఎక్కడో ఒకచోట తప్పు చేయకుండా ఉండలేరు కదా. నిజమే. నేను 100కి 100 పాళ్లు పర్ఫెక్ట్ అని పబ్లిక్గా ప్రకటించుకోవడం ఒక మానవుడిగా దాదాపు అసాధ్యమైన విషయం. సరే, దీన్ని కాస్త విశ్లేషిద్దాం. ఎందుకంటే ఈ గ్రంథం ప్రకారం 2000 ఏళ్ల క్రితం ఒక సామాన్యమైన వ్యక్తి అక్షరాలా ఇలాంటి సవాలునే విసిరారు అని చెప్తోంది. ఇక్కడ ప్రధానమైన పాయింట్ ఏమిటంటే క్రైస్తవ్యం అనేది అసలొక మతం కాదని, సజీవుడైన దేవునితో ఉన్న ఒక వ్యక్తిగత బంధం అని రచయిత చెప్తున్నారు. అవును, మతమంటే సాధారణంగా కొన్ని ఆచారాలు, నియమాలు ఉంటాయి కదా. కాని ఇక్కడిదొక సంబంధమని చెబుతున్నారు. ఆ సంబంధానికి పునాది మీరిందాక చెప్పిన పర్ఫెక్షన్ లేదా నిష్కళంకమైన పరిశుద్ధత. కరెక్టే. ఈ పుస్తకంలో యోహాను 8:46 అనే వచనాన్ని ఉదహరించారు. అందులో యేసుక్రీస్తు తనను వ్యతిరేకించేవాళ్లను చూసి, నాతో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును అనడుగుతారు. అంటే నాలో ఒక తప్పుందని నిరూపించగలరా అని ఆయన ఛాలెంజ్ చేశారు కదా. ఇక్కడ ఆకర్షించే అంశమేమిటంటే చరిత్రలో మరే ఇతర తత్వవేత్త లేదా నాయకుడు తన పవిత్రత గురించి ఇంత దృఢమైన ప్రకటన చేయలేకపోయారు. వాళ్ల ఆటోబయోగ్రఫీలు చూస్తే ఎక్కడో ఒక చోట తమ తప్పులు నొప్పుకున్నారు. కాని ఈ గ్రంథం ప్రస్తావిస్తున్న వ్యక్తి మాత్రం తనలో ఏ దోషం లేదని ప్రకటించుకున్నారు. ఆ పవిత్రతే విశ్వాసులకు కష్టకాలంలో ఒక కొండలాంటి ధైర్యాన్నిస్తుందని విశ్లేషణ. ఇక్కడే విషయం చాలా ఆసక్తికరంగా మారుతుంది. ఆ పుస్తకం వాదన ప్రకారం ఆయన అంత పవిత్రుడు కదా, ఏ తప్పూ చేయలేదు. మరి అలాంటప్పుడు లోకం ఆయన్ని తలమీద పెట్టుకుని ఆరాధించాలి గదా. కాని ఆయన్ని అత్యంత దారుణంగా శిక్షించారు. వినడానికి కాస్త విడ్డూరంగానే అనిపిస్తుంది. అవును, ఆయన్ని అనుసరించేవాళ్లను కూడా 100 ఏళ్లపాటు వేటాడి చంపారు. అసలు ఎవ్వరికీ ఎలాంటి ద్రోహం చేయని వాళ్లను చూసి లోకం ఎందుకు అంతలా భయపడుతుంది, ఎందుకు ద్వేషిస్తుంది అంటారు. దీన్ని కొంచెం విస్తృత కోణంలో చూస్తే రచయిత ఇక్కడ ఒక అద్భుతమైన సైద్ధాంతిక వాదన చేశారు. యోహాను 15:18ని ఉదహరిస్తూ చీకటి ఎప్పుడూ వెలుగును ద్వేషిస్తుంది అని చెప్పారు. ఓహో, అంటే లోకం తన సొంత మార్గాలకు, ఆచారాలకు భిన్నంగా జీవించేవాళ్లను చూసి అసౌకర్యంగా ఫీల్ అవుతుందన్నమాట. ఎగ్జాక్ట్లీ. సైకాలజీలో దీన్ని మనం కాగ్నిటివ్ డిసానెన్స్ లేదా మారల్ లైసెన్సింగ్ అంటాం కదా. ఒకచోట అందరూ చిన్న చిన్న తప్పులు చేస్తూ బతుకుతున్నప్పుడు అక్కడికి ఏ తప్పు చేయని ఒక నిజాయితీపరుడు వస్తే అతన్ని చూసి వీళ్లకు తమ అసలు స్వరూపం అద్దంలోలాగా కనిపిస్తుంది. అద్దంలో వాళ్ల ముఖం వాళ్లకే నచ్చదు. కరెక్ట్. అప్పుడు వాడు కములు తాను మార్చుకోరు కదా, ఆ అద్దాన్ని పగలగొట్టాలి అనుకుంటారు. ఆ స్వచ్ఛత వాళ్ళను భయపెడుతుంది. ప్రాచీన కాలంలో సామ్రాజ్యాలు దేవుని ప్రజలను తుడిచిపెట్టాలని చూసింది ఇందుకే అని చరిత్ర సాక్ష్యంగా నిలుస్తోందని ఈ గ్రంథం వివరిస్తోంది. వావ్! అంటే నెబుకద్నెజరు లాంటి చక్రవర్తి నుండి మొన్నటి హిట్లర్ వరకు జరిగింది ఇదే అనమాట. వాళ్ళంతం చేయాలని చూశారు. కాని ఎండ్ రిజల్ట్ ఏంటి? ఆ సామ్రాజ్యాలిప్పుడెక్కడున్నాయి? మట్టిలో కలిసిపోయాయి. కాని వాళ్లు అంతం చేయాలనుకున్న ఆ వాక్యం మాత్రం సముద్రపు అలలవలే విస్తరిస్తోంది అని గ్రంథం ప్రస్తావిస్తోంది కదా. అవును, ఆ విస్తరణ గురించి చెబుతూ యెషయా 48లోని ఒక మాటను గుర్తుచేశారు. గడ్డి ఎండిపోవును, దాని పువ్వు రాలిపోవునుగాని దేవుని వాక్యము నిత్యమూ నిలుచును అని. అంటే రాజకీయ సామ్రాజ్యాలు గడ్డి పువ్వులాగా వాడిపోయినా
ఒక దృఢమైన విశ్వాస వ్యవస్థ ఎప్పటికీ నిలిచిపోతుంది అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఈ చరిత్రంతా వింటుంటే నాకు డౌట్ వస్తోంది. ప్రపంచ సామ్రాజ్యాలను ఎదురించి నిలబడాలి అంటే వాళ్ళు నమ్మే దేవుని స్వభావం చాలా పవర్ఫుల్ అయి ఉండాలి కదా. ఈ గ్రంథం దేవుడు అత్యంత సార్వభౌమాధికారి అని చెబుతోంది. అవును, ఖచ్చితంగా. కాని మతమంటేనే ఒక బ్లైండ్ ఫెయిత్ అనే ముద్ర ఉంది. అంటే నేను దేవుణ్ణి కాబట్టి నేను ఏది చెప్తే అది ఎలాంటి ఆధారాలు లేకుండా కళ్ళు మూసుకుని నమ్మేయాలి అనిది చెబుతోందా? ఎందుకంటే కష్టాల్లో ఉన్నప్పుడు మనుషులు గుడ్డిగా నమ్మేస్తుంటారు గదా. ఇక్కడే ఈ గ్రంథం చాలా భిన్నంగా సమాధానమిస్తోంది. ఇది గుడ్డి నమ్మకాన్ని ఏమాత్రం ప్రోత్సహించడం లేదు. ఆశ్చర్యకరంగా ఇది పాఠకులను తర్కించమని, రీజనింగ్ చెయ్యమని ఆహ్వానిస్తోంది. ఆహా, తర్కించమనా? అవును. దేవుడు సార్వభౌమాధికారి అయినప్పటికీ తనను గుడ్డిగా నమ్మాలని కోరుకోవడం లేదు. కీర్తనలు 34:8లో యెహోవా ఉత్తముడని రుచిచూచి తెలుసుకొనుడి అనే మాటను ప్రస్తావించారు. గడ్డిని తినే గొర్రెలా కాకుండా తర్కించి సత్యాన్ని గ్రహించమని చెబుతోంది. వావ్, రుచి చూసి తెలుసుకోండి అనడం నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. ఇది ఎలా ఉందంటే, ఒక గొప్ప వంటవాడున్నాడనుకోండి. అతను ఒక అద్భుతమైన వంటకం చేసి రెసిపీ బుక్ చూపించి నేను గొప్ప షెఫ్ని కాబట్టి ఇది బాగుంటుందని గుడ్డిగా నమ్మేయండి అని అనడు కదా. అవును, అస్సలన్నడు. స్వయంగా ఒక స్పూన్ ఇచ్చి మీరే రుచి చూసి నిర్ధారించుకోండి అని ఆహ్వానిస్తాడు. అంటే తన పనితనం మీద అంత ఆత్మవిశ్వాసం అన్నమాట. దేవుడిలా తనను తాను ఒక పరిశీలనకు అంటే స్క్రూటినీకి అనుమతించడం అనేది చాలా అసాధారణం కదా. ఎంత చక్కటి అనాలజీ చెప్పారు. సరిగ్గా అదే పాయింట్. ఇలా స్వయంగా రుచి చూసి, తర్కించి ఏర్పరచుకున్న విశ్వాసముంది చూసారా, అది ఎన్ని కష్టాలెదురైనా కూలిపోదు. గుడ్డి నమ్మకమైతే చిన్న కష్టానికే పోతుంది. అందుకే కష్టకాలంలో ఉన్నవారికి ఈ వాదన అంత బలాన్నిస్తోంది. అంటే దీని అర్థమేమిటి? దేవుడు తర్కించమని ఆహ్వానిస్తున్నప్పుడు ఆయన తన అనుచరుల నుండి నిజంగా ఏమాశిస్తున్నాడు? జనాన్ని పోగు చేయాలా? గుంపులు గుంపులుగా మత మార్పిడులు చెయ్యాలా? ఈ గ్రంథం ఏమంటోంది? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఇక్కడే గ్రంథం చాలా పదునైన వాస్తవాన్ని చెబుతోంది. దేవునికి సంఖ్య ముఖ్యం కాదు. మత్తయి 7:21 ప్రకారం ప్రభువా ప్రభువా అని పిలిచే ప్రతి ఒక్కరూ దేవుని రాజ్యానికి వెళ్లరు అని స్పష్టంగా హెచ్చరిస్తోంది. ఒక్క నిమిషం, అంటే పైకి ఆచారాల పాటించినంత మాత్రాన సరిపోదు అంటారా? ఎగ్జాక్ట్లీ. హృదయశుద్ధి మాత్రమే ముఖ్యం. సువార్త అంటేనే శుభవార్త కదా. అది ఇతరులను దూషించేది కాదని, గాయపడిన వారిని ఆదరించేదని రచయిత వివరిస్తున్నారు. బలవంతపు మార్పిడులకు, ప్రేమతో చేసే ఆహ్వానానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. సో బలవంతంగా ఒకరిని భయపెట్టి నమ్మకంలోకి తీసుకురావడం అనేది ఆ రుచి చూసి తెలుసుకోండి అనే కాన్సెప్ట్కే విరుద్ధం అన్నమాట. బావుంది. అయితే ఈ గ్రంథం ముగింపులో ఏదో ఒక బలమైన హెచ్చరిక కూడా ఉందని విన్నాను. అదేంటి? అవును, ముగింపులో హెబ్రీ 10:31ని ఉదాహరిస్తూ ఒక సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. సజీవుడైన దేవుని చేతిలో పడటం భయంకరమైన విషయమని. అంటే ఎవరైతే స్వార్థంతో దేవుని ప్రజలను హింసించాలని చూస్తారో వాళ్ళు తాత్కాలికంగా గెలిచినా అంతిమంగా మట్టిలో కలిసిపోవడం ఖాయమని హెచ్చరిస్తోంది. హింసించేవాళ్లకది ఒక హెచ్చరిక అయితే, కష్టాల్లో ఉన్న విశ్వాసికి ఒక గొప్ప భరోసా అని చెప్పొచ్చు. వాళ్లు నమ్ముకున్నది విశ్వానికి అధిపతి అయిన యూదాగోత్రపు సింహమని, ఆ సింహం వాళ్ల వెనుకుందని చాలా ఉత్సాహంగా చెబుతోంది. కరెక్ట్. యోహాను 15:33లో చెప్పినట్లు లోకంలో మీకు శ్రమ కలుగుతుంది, అయినను ధైర్యంగా ఉండండి అని ఓదార్పునిస్తోంది. ఎన్ని కష్టాలెదురైనా అంతిమ విజయం సత్యాన్ని నమ్మిన వారిదే అని ఎంత స్పష్టమైన భరోసా ఇస్తుందో కదా. నిజంగా ఈరోజు ఈ మూలగ్రంథం వెనుకున్న హిస్టరీని, సైకాలజీని డికోడ్ చేయటం చాలా ఆసక్తికరంగా అనిపించింది. అవును, ఇదొక గొప్ప విశ్లేషణ. అయితే చర్చ ముగించే ముందు ఒక కొత్త ఆలోచనను వదిలేద్దాం. చీకటి వెలుగును ఎప్పుడూ ద్వేషిస్తుంది అని గ్రంథం చెబుతుంది కదా. అవును. దీన్ని మతానికి అతీతంగా మన దైనందిన జీవితాలకు అన్వయించుకుంటే, ఒక స్వచ్ఛమైన రాజీపడని నైతికత ఉన్న వ్యక్తిని చూసినప్పుడు సమాజం ఆరాధించాల్సింది పోయి ఎందుకు తరచుగా అసౌకర్యానికి లేదా శత్రుత్వానికి గురిచేస్తుంది?